చెరువు చేరడంగా ఉంటుంది. అందరు చెప్పింది నేను మళ్ళీ చెప్పాలి, రాఘవేంద్ర సార్ గ్రేట్ అది కానీ నిజంగా ఇలా నేను చెప్పాల్సినది అమ్మగారు లేరు, వెళ్ళిపోయారు. నిజంగా ప్రతి మగాడి విజయవంతో స్త్రీ హస్తం ఉంది అంటారు కదా, సార్ వాళ్ళ మిస్సెస్ ఎంత కోఆపరేషన్ ఉంటే తప్ప సార్ ఇంత గొప్ప విజయాలు చేయగలరు. మా ఇంట్లో నాకు జస్ట్ 3-4 వ్యవహారాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్వీనర్గా ఉన్నాను. అమ్మ ఐ ఆర్గన్ అండ్ బాడీ డొనేషన్లో కన్వీనర్గా ఉన్నాను. ప్లస్ నా సొంత వ్యవహారాలు కొన్ని ఉంటాయి. ఈ క్లాస్మేట్స్ ఈ దానికాడికి నాకు వచ్చే ఫోన్లకి అబ్బా వచ్చే ఫోన్ అంటుంటారు. మరి సార్కి ఎన్ని ఫోన్లు వస్తుంటాయి, మార్నింగ్ ఎప్పుడు లేస్తాడు, స్టేటస్లో పెట్టేస్తాడు, విజయ్ వాడు బర్త్డే ఉంది చెప్పు అంటాడు, ఇక్కడ అమౌంట్ వస్తుంది చూడు అంటాడు. నేను మర్చిపోతున్నాను. మీరు ఇందాక గమనించారు, ఆయన చెప్తున్నాడు సార్ నేనేంటి వైస్ ప్రెసిడెంట్ అని అడుగుతున్నాడు. మనదే మనకు లేదు. సార్ ఏ డిస్ట్రిక్ట్ లో ఎవడు అయిపోయాడు, ఎవడు సెక్రటరీ, ఎక్కడికి ఫండ్ వస్తుంది, ఎక్కడ అలాట్ చేయాలి, వాడు డేట్ ఆఫ్ బర్త్, ఆ పిల్లలు మనం ఆల్రెడీ 35,000 ప్రామిస్ చేసామండి, ఇప్పుడు 20,000 ఇచ్చాము, ఇంకా 15,000 ఇవ్వాలి అంటాడు. ఆయన 3 ఏళ్ళ నుంచి ఇస్తున్నాం, ఇది 4వ సంవత్సరం అంటాడు. అసలు ఆయన ఎన్సైక్లోపీడియా, మేము మూవింగ్ ఎన్సైక్లోపీడియా సార్, అసలు గ్రేట్. ఉంటారేమో నిజంగా, ఆమె కూడా నేను నిజంగా పాదాబంధనం చేయాలనుకున్నా. మామూలు విషయం కాదు సార్ ఇది. ఆ మ్యాథ్స్ అట్లా దొరికినందుకు సార్ కూడా సక్సెస్ అవుతున్నాడు. సో ఒక విషయం ఏంటి సార్ అంటే, మనం చేస్తున్న విషయము ఎంత కరెక్ట్గా ఉంది, దాని నుంచి ఎంత ఫలితం ఉంది అనేది మన కుటుంబ సభ్యులు అవగాహన చేసుకున్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనకు ఆ సపోర్ట్ దొరుకుతుంది. సార్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు కాబట్టి మేడం చేస్తుంది. మనం కూడా సార్ కన్నా ఇంకా బాగా సార్ లాగా చేయాలి అది దాన్ని చేయాలన్నప్పుడు డెఫినెట్గా మనం ఏం చేస్తున్నామో దాని ఫలితం ఏంటనేది మన కుటుంబ సభ్యులకు కూడా కొంతవరకు అనేది మ్యాక్సిమం వాళ్ళకి అవగాహన కల్పించే సందర్భం వస్తే అప్పుడు మనం కూడా బాగా సక్సెస్ అవుతాం. తర్వాత ఈ సభా వేదిక మీద నాకు 2 విషయాలు అడగాలనుకుంటున్నాను సార్. మన స్టేట్గా ప్రెసిడెంట్గా ఎన్నికైన రాజయ్య గారికి 2 కోరికలు. ఒకటి, ఇప్పుడు మాది ఎట్లా సార్ అంటే, నేను కొల్లాపూర్లో పుట్టి పెరిగిన ఊరు కొల్లాపూర్. సార్ హైదరాబాద్ ప్రెసిడెంట్ అన్నా నాకు కొల్లాపూర్ మీదనే మమకారం ఉంటుంది. సో కొల్లాపూర్ హైదరాబాద్ వరకు అన్ని కార్యక్రమాలు నేను చేస్తాను. కొల్లాపూర్లో మేము స్కూల్ క్లాస్మేట్ క్లబ్ ఆఫ్ కొల్లాపూర్ ఒకటి అడాప్ట్ చేసుకున్నాం సార్. ఆ పిల్లలకి ప్రైమరీ స్కూల్ పిల్లలకి 1, 2, 3 తరగతి పిల్లలకు 3 స్కూల్ అయిపోయాక మా వాలంటీర్ అక్కడ కూర్చొని వాళ్ళ హ్యాండ్ రైటింగ్, ABCDలు 1, 2, 3 ఇవన్నీ నేర్పించడానికి స్పెషల్గా మనం వాలంటీర్స్ పెట్టి చేపిస్తున్నాం. భవిష్యత్తులో ఆ ఒక్కరి ప్లేస్లో ఇంకోరు కూడా ప్లాన్ చేస్తున్నాం. వీళ్ళకు పిల్లలు 3ంటికి అయిపోయినాక 2 గంటలు కూర్చోవాలంటే వాడికి ఆకలి అవుతా ఉంది. మరి వాళ్ళకి రోజు బిస్కెట్స్ కావాలి, ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి నెలకు 18,000 రూపాయలు అవుతుంది. అది కూడా మా వాళ్ళు, మా అర్థం శ్రీనివాస తర్వాత మా కట్ట సీన్ ఉన్నారు సార్, వీళ్ళిద్దరు దాన్ని అరేంజ్ చేసినారు. ప్రతిరోజు పిల్లలకు 60 నుంచి 70 వరకు 5 రూపాయలు బిస్కెట్ చేస్తున్నాం. సో నెలకు 18,000 అది పెడుతున్నాము, వాలంటీర్ పెట్టినాము, ఇంకో వాలంటీర్ కూడా మేమే చూసుకున్నాం. రాజేష్ సార్ కోరేది ఏంటి సార్ అంటే, ఆ పిల్లలకు ఇంకొంచెం మంచి ఎడ్యుకేషన్, ఒక కార్పొరేట్ లెవెల్ స్టూడెంట్స్గా ఎదగాలంటే ఏమేమి కావాలి, ముఖ్యంగా ఏదైనా ఆడియో విజువల్ అలాంటివి కావాలంటున్నారు కాబట్టి ఒక ప్రొజెక్టర్ లాంటిది ఏదైనా కావాలన్నప్పుడు మా ముందు 25% మేము ఇస్తాము, మిగతా మీరు ఎక్కడి నుంచి అనేది తెచ్చి మా ఊరికి ఇవ్వాలి. ఇక 2వ కోరిక సార్ చిన్నది, ఇది ఆ ప్రొజెక్టర్ పెద్దది కాదు సార్. ఇక్కడ నిన్న TKR ఇంజనీరింగ్ కాలేజ్లో నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్తో మాట్లాడుతుంది సార్. నేను విన్నాను ఏంటి విషయం అని తెలుసుకుంటే, ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ B.Pharmacyలో జాయిన్ అయ్యింది, కానీ మొదటి సంవత్సరం ఫీజు కట్టలేక క్లాసెస్ అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోయింది మామూలుగా. మళ్ళీ ఇప్పుడు వచ్చి రిక్వెస్ట్ చేస్తామన్నారు వాళ్ళ పేరెంట్స్ వచ్చి, ఎట్లన్నా మా అమ్మాయికి కావాలి ఈ సీట్ అంటే, తనది డబ్బులు అయితే లేవు. ఎట్లా అంటే, పోయినసారి డబ్బులు లేక మీరు వాపస్ వెళ్ళారమ్మా, నేను ఏదైనా మళ్ళీ అడ్మిషన్ ఇవ్వగలుగుతా, కానీ డబ్బులు అయితే నా జీవనం నుంచి పెట్టుకోలేదు కదా అన్నది. సో ఆ అమ్మాయి కూడా 35,000 గాను 25% మా హైదరాబాద్ నుంచి నేను చేస్తాను. స్టేట్ ప్రెసిడెంట్ గారు ఈ 2 నాకు చేసి పెట్టాలి, మీకు మొట్టమొదటి అవకాశం ఇది. సో ఈ 2 సభావేదికగా మేము కోరుతున్నాము. తర్వాత ఇంత మంచి అవకాశం ఇచ్చి నిజంగా కూడా నేను చేయగలనో లేదో నాకు తెలియదు, సార్ మాత్రం నాతో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపిస్తున్నారు. ఈ విషయంలో శతదా సహస్రదా నిజంగా కూడా నేను రాఘవేంద్ర సార్కు కృతజ్ఞుడిని. ఇక దీన్ని ఇంకొంచెం నేను మంచిగా చేయడానికి సార్ ఎప్పటికప్పుడు నాకు గైడ్ చేస్తాడనే నమ్మకం నాకుంది. నా లక్ ఏంటంటే, హైదరాబాద్లో నా టీం కూడా చాలా బాగుంది సార్. నాకు మా ప్రభాకర్ సార్ కానీ, మా హర్ణ సార్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు ఉన్న లవకుమార్ కానీ, నిజం చెప్పాలంటే మీరు నాగర్ కర్నూలులోనో కొల్లాపూర్లోనో లేదంటే జడ్చర్ల మామనాడులోనో ఒక 4 కలవాలి అంటే చాలా ఈజీ అండి. హైదరాబాద్లో చాలా కష్టం.
మీకు అది అందరికీ నేను చెప్తున్నాను, గొప్ప అని చెప్తలేను సార్. హైదరాబాద్లో ఒకసారి మనిషి బయటికి వెళ్ళిందంటే ఆ రోజంతా అయిపోతుంది వాళ్ళకి, ఒక రోజు మొత్తం అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న కొల్లాపూర్లో కిరాణా షాపులు ఉంటాయి, పోయి అర్ధగంటల పోయిన వాళ్ళు కార్యక్రమం అంటే వస్తున్నారు, లేదంటే స్కూల్ వెళ్ళి వస్తున్నారు, హాఫ్ అన్ అవర్లో అయిపోతున్నాయి. కానీ హైదరాబాద్లో ఫిజికల్గా టైం కేటాయించడం అనేది ఆర్థికంగా డబ్బు సహాయం చేయడం కన్నా 1000 రెట్లు కష్టం. అలాంటి దాంట్లో మమ్మల్ని వివిధ కార్యక్రమాలు చేయడానికి కూడా ఉందంటే కేవలం మా టీం. ఇప్పుడు అందుకే ఎల్బీనగర్ ప్రెసిడెంట్ నుంచి సార్ను నా ప్లేస్లో సార్ కూడా బాధ్యత అప్పచెప్తున్నాము. డెఫినెట్గా మా సార్ ఇంతకన్నా బాగా చేస్తారని నమ్మకం మాకు. ఎందుకంటే ఆయన ఎన్నో స్కూల్స్ ఇట్లా అలవక చికెన్తో నడిపించి స్కూల్ ప్రిన్సిపాల్స్కే ట్రైనింగ్ ఇచ్చే లెవెల్ అయినది. సో తప్పకుండా బ్రహ్మాండంగా చేస్తారు సార్, ఆ నమ్మకం మాకుంది. ఇన్ని రోజులు ఈ కార్యక్రమంలో నాకు సహకరించిన మా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ, నాకు మరొక బాధ్యత అప్పచెప్తున్నందుకు దాన్ని కూడా బాగా నిర్వర్తించేందుకు ఇప్పటిలాగే మీ సహకారం ప్రతిక్షణం. ఉదయం 7కి ఫస్ట్ కాల్ వస్తుంది, నాకు మార్నింగ్ 8 వరకు చాలా బిజీ ఉంటానండి. ఈ హైదరాబాద్ ఎట్లంటే 3 పిల్లలు పనిచేసేది, పిల్లలు టైంకి ఇంటికి వెళ్తారు, బయటికి స్కూల్కి వెళ్తారు. మాకేమో తప్పదు, సార్ ఏడైతే చేసేటాడు, ఏమా విజయ్ కుమార్ అంటాడు. మా పిల్లలు చూస్తారు, ఫోన్ రాగానే మీ బిగ్ బాస్ ఫోన్ చేసినట్టు. మరి అలా కూడా సార్ పేరు ఎట్లుంటుందంటే నేను అదే పెట్టుకున్నాను అనమాట. సార్ ఫోన్ రాగానే బిగ్ బాస్ అని వచ్చేసి బిగ్ బాస్ చేసేది సార్, డాడీ బిగ్ బాస్ ఎత్తల్లా అవుతానంటే కాలేదండి, మళ్ళీ చేస్తే ఏమనుకోడు సార్, నేను మళ్ళీ మాట్లాడతలే అంటారు. సో ఆ ఫాలో అప్ అనేది నిజంగా అది భగవంతుని యొక్క ఇది అనమాట. తర్వాత సంకల్పం, ఫస్ట్ చెయ్యాలనే ప్రమాణమైన సంకల్పం తనకు ఉన్నందుకు అన్ని అవకాశాలు కూడా అతనికి కలిసి వస్తాయి. సహధర్మచారిని అనుకోండి, తన మైండ్ పవర్ అనుకోండి, తర్వాత సహచరులు అనుకోండి, మనం అనుకోండి, అన్నీ కూడా పక్క సార్కు చెయ్యాలి నేను అనే పక్క సంకల్పం అనేది ఉన్నందుకు మాత్రమే ఆయన ముందుకు వెళ్తున్నారు. సార్ చేసే దానిలో మనందరం కూడా అందరం 25% కమిట్మెంట్ ఉంటే సార్ చేసిన దానిలో 25%. మీ ఇందాక మన ఫ్రెండ్ ఎవరో చెప్పినట్టు క్లాస్మేట్లో ఇంటర్నేషనల్ అన్నారు కదా, డెఫినెట్గా ఆ స్థాయికి మనం వెళ్ళిపోవాలి. ఒకటిగా వాస్తవం సార్, ఇది మనం ఏ గురువులకు ఇంకా దేనికో దానం చేయడం కన్నా విద్యాదానం అనేది ఏంటంటే రేపు పొద్దున సమాజాన్ని మనం నిర్మాణించగలుగుతాం. ఎందుకు సార్ అంటే విద్య లేని వాడు విద్య పశువు, విద్య లేకనే ఈరోజు సమాజంలో పెడుతోబడుతున్నాడు విద్యార్థులు కానీ యువత కానీ. సో వాళ్ళ సరైన విద్యను మనం అందించగలిగితే మాత్రం తప్పకుండా చాలా మంచి సమాజాన్ని మనం చూస్తాము. రేపు పొద్దున వీళ్ళు మనతో సహాయం పొందిన ప్రతి పిల్లోడు కూడా డెఫినెట్గా వాడు గొప్పవాడు అయినా కాకుండా చెడ్డవాడు కాదు, ఖచ్చితంగా వాడికి వీలైనంత ఏదో ఒకటి డబ్బా, లేదంటే ఆర్థికంగా కాకపోతే శారీరకంగా, లేదంటే వానికి తెలిసిన తెలివితేటలను ఒక విద్యాపరంగా తప్పకుండా మీరు కూడా ఒకరు హెల్ప్ చేయాలని నేను నేచర్తో వస్తాడు. కాబట్టి ఇంత మంచి దీనిలోనికి మనందరినీ ఆహ్వానించినందుకు, మనందరికీ అవకాశం కల్పించినందుకు సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. బరువు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 20 కిలోల బియ్యం మూటను ఎత్తాలి, దాన్ని ఒక లాజికల్గా అయితే అలా మాత్రం ఎత్తుకోగలుగుతాం. అట్లా కాకుండా వేరేలాగా ఎత్తుకుంటూ బోర్ర పడతాం, లేకుంటే నడుము పట్టేసి 4 రోజులు మంచం మీద పడుకుంటాం. ఆ సులువు మనం నేర్చుకోగలిగితే సార్లాగా మనం కూడా పనిచేయగలుగుతాం. ఇక అది మనం నేర్పాలి సార్, ఎట్లా చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సభకు నమస్కారం. విజయ్ కుమార్ గారు ఇంతకుముందు ప్రెసిడెంట్గా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఈ సభలో మీ దృష్టి కూడా కొన్ని తీసుకురావడం జరిగింది. మరి మిగతా క్లాస్మేట్ క్లబ్లని ముందుకు తీసుకెళ్ళడం సంగతి నాకు తెలియదు, కానీ ఎల్బీ నగర్కి ఒక హైలైట్ చేసింది ఒక విధంగా. డబ్బు అరేంజ్ చేయడం కానీ, వివిధ రకాల సేవా కార్యక్రమాలు విరివిగా చేయడంలో కానీ, సో ఆ పెద్ద బాధ్యతని ముందుకు తీసుకురావడం నిజంగా ఒక ఛాలెంజ్. మామూలుగా కాకుండా ఆ స్థాయి, ఎల్బీ నగర్ స్థాయి తగ్గించకుండా ముందుకు తీసుకెళ్ళడం అంత చిన్న విషయమే కాదు. సో వారి సహకారంతో డెఫినెట్ గా నేను నా శాశక్తిగా నేను వర్క్ చేసి దాన్ని తీసుకెళ్తానని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. రెండో విషయం, క్లాస్మేట్ క్లబ్ లో నేను చేయడం అనేది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్. యాక్చువల్గా నాకు 2-3 రకాల అనుబంధం. ఇంతకుముందు చెప్పారు, ప్రిన్సిపల్ గా చేస్తున్నారు, కార్పొరేట్ సెక్టార్ లో ప్రిన్సిపల్స్ కి ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాలు అనమాట. సో ఎవరికి ట్రైనింగ్ ఇచ్చినా, ఏ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ చేసినా, ఏ స్కూల్లో షేర్స్ పెట్టినా కానీ వీటికి సంబంధించిన బోధనలు దిద్దుది మాత్రం రాఘవేంద్ర గారు. దశాబ్దాల అనుబంధం.
రిలేటివ్స్ కాక ఈ ప్రత్యేకమైన అనుబంధాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఒకటి చెప్పగలుగుతున్నా మీ ఇంతమంది ముందు, ఆ రోజు వాళ్ళు నాకు ఓనమాలు దిద్ది ఇలా వ్యవస్థ ఉంటుందని పరిచయం చేయకపోతే ఈసారి మీ అందరి ముందు అభిప్రాయం చెప్పాల్సిన అవసరం నాకు యాక్చువల్ నాకు లేదు కదా. ఆ రోజు ఇట్లా వ్యవస్థ ఉంటుంది, ఇట్లా వెళ్ళాలి అని రాఘవేందర్ గారు కానీ ధనంజయ్ గారు కానీ వాళ్ళు నాకు నేర్పించుకుంటే నిజంగా ఆ వ్యవస్థలో మాత్రం నాకు ఇంత గుర్తింపు వచ్చేది కాదు. సో దానికి నేను కృతజ్ఞతలు చెప్పుకునే అవకాశం మీ డయాస్ కల్పించింది, దానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇక్కడ నేను క్లాస్మేట్ క్లబ్ లోకి నేను జనరల్ గా ఆ రోజు వికారాబాద్ లో ఉన్నాను. అంటే నాకు ఒకటి ఫస్ట్ అలవాటు, ఇది చేయని చెప్తే ఫస్ట్ చేసిన తర్వాత ఏంటని అడుగుతాను. ఆ స్థానం వాళ్ళది, ఈ స్థానం వాళ్ళది. వికారాబాద్ లో ఉన్నాను, కొడంగల్లో ఉన్నాను. నేను యాక్చువల్ గా కాల్ చేశాను, ఎక్కడున్నారు? నేను ఇట్లా కొడంగల్లో ఉన్నాను. సో ఫస్ట్ ఏం చేయి, ఒక షాప్కి వెళ్ళు, ఒక 2000 రూపీస్ నోట్స్ తీసుకెళ్ళు, అక్కడున్న స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయని చెప్పాను అనమాట. ఎందుకు ఏంటని నేను చెప్పలేదు. సో ఫస్ట్ వెళ్ళాను, డిస్ట్రిబ్యూట్ చేశాను, తర్వాత వచ్చిన తర్వాత చెప్పాను అనమాట. ఈ క్లాస్మేట్ క్లబ్ తరఫున ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాను. సో అమేజింగ్ అనమాట. సో తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్ క్లబ్ స్టార్ట్ కావడం, జనరల్ సెక్రటరీగా నాకు అవకాశం ఇవ్వడం. సో విజయ్ సార్ కూడా చాలా అద్భుతమైన మనిషి, కలిసి చాలా కార్యక్రమాలు చేశాం. సో ఇప్పుడు 2022కి ప్రెసిడెంట్గా అవకాశాలు ఇచ్చారు. డెఫినెట్గా నేను నా శాయశక్తిలో ఇది ముందుకు తీసుకెళ్తాను, ఈ స్థాయి తగ్గించకుండా చేస్తానని ఈ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ధన్యవాదాలు. రాఘవేంద్ర సార్కి మరియు మిగతా పెద్దలందరికీ నమస్కారం. యాక్చువల్గా పరమేశ్వర్ సార్ మాకు ఫస్ట్ నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు దానికి పేటెంట్ కావాల్సిన పైసలు దాదాపు ఒక 20,000 దాకా క్లాస్మేట్ తరఫు నుంచి సార్ గుర్తించి సార్ రాఘవేంద్ర సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక 20,000 దాకా మాకు హెల్ప్ చేశారు. దాంతో నేను చేసిన ప్రోడక్ట్ పేటెంట్ అని ఇప్పుడు దాన్నే స్టార్ట్అప్గా నేను స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతం అది ఫైనల్ పైలట్ స్టడీలో ఉంది. అది కూడా దాదాపు నేను దాన్ని చేయడానికి రీజన్ కూడా, నేను జాబ్ చేయబట్టి 3 months అవుతుంది. బట్ నాకు వచ్చిన శాలరీ ఇప్పటివరకు నాకు వచ్చిన శాలరీ 70,000. ఆ 70,000 నేను క్లాస్మేట్ క్లబ్కి ఇంతవరకు ₹1 కూడా ఇవ్వదు. బట్ నాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను పెట్టిన 70,000 మొత్తం నా ప్రోడక్ట్కే పెట్టాను. అది ఎందుకంటే అది లైఫ్ సేవింగ్ ప్రోడక్ట్ అనమాట. నెక్స్ట్ అది పీపుల్కి ఇస్తే చాలా కార్ యాక్సిడెంట్స్, డ్రౌజినెస్ వల్ల అంటే ఓన్లీ R&D రీసెర్చ్కి నేను దాంట్లో 30,000 పెట్టాను అనమాట. మిగతా 40,000 ప్రోటోటైప్ చేశాను. బట్ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఆ మనీ క్లాస్మేట్ క్లబ్ నుంచే, ఆ ప్రోడక్ట్ కూడా క్లాస్మేట్ క్లబ్ నుంచే రిలీజ్ చేసిన ఫీలింగ్. ఎందుకంటే నాకు పేటెంటెడ్, సో నాకు ఎలాంటి నేనేం పెట్టలేదు, నా శాలరీ నుంచి అనేది ఏం లేదు. ప్రోడక్ట్ అయితే రిలీజ్ చేస్తున్నాను కాబట్టి పీపుల్ సర్వ్ చేస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా ఏమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోటి టైం కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎన్నో ప్రత్యేక నమస్కారాలు. నా పేరు కరుణాకర్ గుప్తా. నేను నేను చేసే ప్రొఫెషన్ వచ్చేసి ఆడిటర్ వృత్తి. సో నాకు ఈ క్లాస్మేట్ క్లబ్కి రావడానికి గల కారణమైనటువంటి ముందుగా ప్రభాకర్ సార్కి కృతజ్ఞతలు. అదేవిధంగా రాఘవేందర్ సార్ రిసీవ్ చేసుకున్నారు బాగా, దానికి కూడా చాలా కృతజ్ఞతలు. ఈరోజు కలిసిన టీం అంతా కూడా ఎవరు నాకు తెలియదు, వీళ్ళందరూ కూడా ఈరోజు పరిచయం. ఇలాగా పరిచయాలు పెరుగుతూ ఉన్నాయి, సేవలు చేస్తూ ఉన్నాము. ఈసీఎల్ మల్కాజ్గిరికి చార్టర్ ప్రెసిడెంట్గా నియమించారు. అదేవిధంగా సేవా కార్యక్రమాలలో వేరొక కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ రావడం చేయాలనుకుంటున్నాను. 10 సంవత్సరాల నుండి 11వ సంవత్సరం అడిగిన టైంలో ఫస్ట్ కార్యక్రమం ఫ్రూట్స్ పంపిణీ చేశాము ఓల్డేజ్ హోమ్లో హైదరాబాద్లోనే. తర్వాత సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అందరూ సేవలు చేస్తూ ఉన్నారు. కానీ ఇందులో ఒక్క క్లబ్కు సేవ చేయడమే కాకుండా
మన క్లాస్మేట్ క్లబ్ టోటల్ క్లబ్లకు సేవ ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచించి మనందరికీ ఉపయోగపడేది. ఇందులో వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. వ్యాపారస్తులకు వచ్చేసరికి జిఎస్టీ అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు వచ్చేసరికి టీచర్లు, అందరూ టీచర్లే ఉన్నారు. ఆల్మోస్ట్ టీచర్లు అందరికీ కూడా తక్కువ ప్రతి ఒక్క టీచర్కు కూడా ఒక 70 నుంచి 80 వేలు టీడీఎస్ కట్ అవుతుంది సంవత్సర కాలం మొత్తం మీద. వాటిని తెలిసిన వాళ్ళు చేసుకుంటున్నారు, తెలియని వాళ్ళు చేసుకోవట్లేదు, అలా పక్కకు పెడుతున్నారు. ఏయో కొన్ని సెక్షన్ల ప్రకారం ఏదైతే రాయితీ ఉంటుందో అంతవరకే చూస్తున్నారు కానీ ఇంకా ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఇంకా ఎన్ని సెక్షన్లలో మనకు రాయితీ వస్తుందని చూడట్లేదు. అది కూడా మా వృత్తిని మేము కించపరచుకోవడానికి కాదు, కానీ మా వృత్తిలో తీసుకుపోతే పేపర్లు ఆడబెడితే పని చేస్తారు తప్పితే ఈ రూల్ ఉంది, ఈ విధంగా ఇట్లా ఉంది, ఇది ఇట్లా చేసుకోండి, ఇట్లా వస్తాయి అట్లా వస్తాయి అని ఎవరు చెప్పరు. అలాంటి అవకాశాన్ని, చేసే అవకాశాన్ని నేను కల్పించుకొని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఆ పని చేస్తే ఒక 50,000 వచ్చింది. 50,000 అనేది చిన్న అమౌంట్ కాదు. ఈ రోజుల్లో 50,000 వస్తున్నాయి కాబట్టి దాంట్లో మీరు మా క్లాస్మేట్ క్లబ్కి ప్రతి ఒక్కరు ఎంతో కొంత డొనేట్ చేసుకుంటే సేవా కార్యక్రమాలు కూడా మంచిగా జరుగుతాయి. అదేవిధంగా మీరు బయట వెళ్ళి చేసిన కాడ 2,000, 3,000 ఇచ్చి చేపిస్తారు ఒక సీఏ దగ్గర. నా ద్వారా చేయించే దాంట్లో నేను తీసుకున్నది ఒక 1,000 రూపాయలు. ఆ 1,000 రూపాయలలో 500 రూపాయలు మల్కాజ్గిరి, ఈసీఎల్ మల్కాజ్గిరి క్లాస్మేట్ క్లబ్కి అదే అమౌంట్ డొనేట్ చేస్తాను. అదేవిధంగా ఆ 1,000 రూపాయలు ఇంకొక 500 ఉన్నాయి కదా, ఆ 500 తెలంగాణ స్టేట్ బాడీకి డొనేట్ చేస్తాను. స్టేట్ బాడీకి డొనేట్ చేయడం వల్ల ఆ స్టేట్లో ఉన్న ప్రతి ఒక్క క్లబ్కి కూడా మన రాఘవేంద్ర సార్ పాకెట్లో పెట్టుకోవడం ఆయనకు అలవాటు లేదు కదా, కాబట్టి వాటిని టోటల్ క్లబ్లకు తను డివైడ్ చేస్తారు. ఇది ఒక సేవా కార్యక్రమం కింద పెట్టుకున్నాను. ఇది నా మొట్టమొదటి సేవ. ఈ క్లబ్కి వచ్చిన తర్వాత ఇదంతా గుర్తుంచుకొని ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఇంతకుముందు అంటే నేను నాగరికర్ణంలో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను, ఎట్లా చేస్తావు అనేది ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. ఎవరికి ఏం లేదు, www. కొడితే అన్ని ఓపెన్ అవుతాయి. సైట్ నెంబర్, ఫోన్ నెంబర్, 94 ఒకరు టీచర్స్ ఎవరైనా 94 తర్వాత 900 42 140. ఓన్లీ ఈ క్లాస్మేట్ క్లబ్ కోసమే ఈ నెంబర్ తీసుకొని పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంకొక నెంబర్కి అది ఎప్పుడు ఎంగేజ్ వస్తుంది, 10 సార్లు ఎంగేజ్ వచ్చిందంటే బీహెచ్ రాకు వస్తుంది అనేసి అలా పెట్టడం జరిగింది. అదేవిధంగా మా ప్రియమిత్రులైనటువంటి తక్కువ కాలంలో పరిచయం అయ్యారు ప్రభాకర్ సారు. పెద్ద భారీ పర్సన్ నాకు పరిచయం చేశారు మన రాఘవేంద్ర సార్. ఒక రాఘవేంద్ర సార్ వల్ల ఈరోజు ఒక 60 మందిని కలవగలిగాను. ఈ ఒక్కరోజు 60 మందిని కలవగలిగాను. సో నాది దగ్గర ఉన్నది ఇతరులకు షేర్ అవుతాయి కదా, డౌట్ అడిగేది షేరే చేయకపోతే ఏమవుతుంది. కాబట్టి తను అవకాశాన్ని కల్పించినందుకు ఈరోజు మనం ఒక కార్యక్రమాన్ని ఇస్తాము సార్. ఎందుకంటే ఈసీఐలో యూనివర్సల్ వాసవి క్లబ్ అధ్యక్షుడు ఎన్ చంద్రమోహన్ ఆయన బర్త్డే సందర్భంగా 2,800 ఆ అమ్మాయికి సార్ చెప్పినటువంటి ఒక అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు మా అల్లుడైతాడు ప్రభాకర్ వాళ్ళ చెల్లెలు శిరీష యొక్క భర్త ఆ వీరేందర్ అనేటటువంటి ఆయన బర్త్డే, ఆ స్టేటస్ కూడా ఉంటుంది. ఆయన ఈ సందర్భంగా 2,000 అమ్మాయికి ట్రాన్స్ఫర్ కొట్టిస్తున్నాం సార్. సో 5,500 ఇంకొకరు 500 ఇస్తున్నారు. 6,000 రూపాయలు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయికి ఈసీఐఎల్ క్లబ్ తరఫున అందియాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. ఆ 5,000 ట్రాన్స్ఫర్ పెట్టాం కాబట్టి మర్చిపోయానండి. ఈ రోజుల్లో ఎవరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం కావాలన్నా అప్పు తెచ్చి పెట్టడం, సంపాదించింది అప్లోడ్ చేయడమే అవుతుంది. ఈ అబ్బాయి ఆ పని చేయకుండా, ఆ అబ్బాయికి ఏదైతే ట్యాక్స్ పరంగా ఏదైతే ఉందో ₹1 తీసుకోకుండా ఆయన సంస్థను పైకి తీసుకొచ్చే పూచి నాది. ఆయన కరెక్ట్ మార్గంలో ఎలా పోవాలి, సేల్ ఎలా చేయాలి, లాభం ఎలా తీయాలి, ఎలా భద్రపరచుకోవాలనే విధానాన్ని ఆయనకు నేర్పించడం జరుగుతుంది. సూపర్. క్లాస్మేట్ మీరు
ఒకసారి అవకాశం ఇట్లా క్లాస్ పెట్టినా మేమందరం ఈ కాలంలో కూడా ఒక ప్రత్యేకత శుభ సూచకం. నాకంతా గ్రీన్ అయ్యా. ఈ స్కూల్కి చెందినటువంటి లింగాల స్కూల్కి చెందినటువంటి ఒక అమ్మాయి 10th మండల్ టాపర్ రావడం జరిగింది, ఇంటర్ అచ్చంపేట టాపర్ రావడం జరిగింది, ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా సీట్ రావడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఆ అమ్మాయికి 10,000 రూపాయలు ఇస్తే సార్ 2,000 వెళ్తారు సార్. శంకర్ కి కొంచెం అవిలేక సంబంధం ఉంటుంది. జర లాస్ట్ టైం సెక్రటరీ చేసింది. మనం ఒక కండిషన్ ఏంటంటే ప్రెసిడెంట్ కావాలి. ఒక్క సంవత్సరం వల్ల మన ఆర్గనైజేషన్ లో కొన్ని కార్యక్రమాలు ఉండాలి. నెక్స్ట్ ఇయర్ ఈసారి వైస్ ప్రెసిడెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ సంబంధం అంటే శంకర్ కన్నా ఎక్కువ శంకర్ సంబంధం చెప్పాలి. సరే క్లబ్ లో నుంచి కలిసి నా పేరు కట్టా శ్రీనివాస్ సార్. నేను 10th క్లాస్ వరకు చదువుకున్న ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సార్. నేను అయితే దాదాపు ఒక 23-24 సంవత్సరాల నుంచి ఫోటో స్టూడియో నడుపుతున్నా. సరే నాకు చాలా అట్టడు కింది స్థాయి నుంచి పేద స్థాయి నుంచి వచ్చినందుకు ఏదో సేవ చేయాలనేది. అంటే పిలిచి నేను డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే ఏం మీకు ఎక్కువైనా బిజినెస్ ఎక్కువ దాని ఇప్పుడు ఆ విధంగా కాకుండా నేను నా శ్రీలక్ష్మి ఫోటో స్టూడియో నుంచి శ్రీలక్ష్మి ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని ఒక 12 సంవత్సరాల నుంచి దాదాపు ఒక 165-170 కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూ మరియు అనేక అంటే ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీ అమలుకేయడం ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాయి. లాస్ట్ చివరకు మీ అటువంటి పెద్దలు ఫంక్షన్ చేస్తే అక్కడ అన్నము సాంబారు పప్పు ఏది మిగిలిన తెచ్చి అటువంటి కూడా బస్ స్టాండ్లో వచ్చిన కార్యక్రమాలు ఉన్నాయి. మధ్యాహ్నం పూట మరి రాత్రి పూట 2 పూట రోజు 40 నుంచి 45 గంటలు ప్రతిరోజు నిత్యం అన్నదానం చేసిన మా భార్య కూడా అవుట్ రైట్ గా ఆమె కూడా ఎందుకంటే ప్యాకింగ్ చేసేదాని దగ్గర మిగతా కార్యక్రమం ఆమె కూడా సపోర్ట్ చేసింది. 2 పూటలు మళ్ళీ అదే విధంగా కొంతమంది అన్నం ఇస్తుంటే బాధపడ్డారు. అయ్యా అన్నం రోజు మేము చాలా తాగుతాము, అన్నం పెట్టకుండా టీ అంటే మళ్ళీ 4 గంటలకు ఇంట్లో మా పిల్లలకు కూడా వెళ్ళేది ఇప్పుడు మళ్ళీ టీ మరియు బిస్కెట్స్ ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ మరి క్లాస్మేట్ క్లబ్ లో నన్ను ఆహ్వానించినందుకు నాకు ప్రత్యేకంగా ఇంకా ధన్యవాదాలు. ఎందుకంటే నా సేవ దానికన్నా దీనికి కూడా ఇంకా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ ఎందుకంటే బంధుమిత్రులు స్నేహితులు చాలా మంది ఉన్నారు. అక్కడ ఒక్కనే నేను ఇక్కడ చాలా మంది ఉన్నందుకు ఈ క్లబ్ లో నన్ను తీసుకున్నందుకు ఈ క్లబ్ కూడా ఎట్లా ఉంటుందంటే మా దగ్గర చేసిన సార్ నిన్న కూడా కొన్ని కార్యక్రమాలు చేసిన అట్టడుగు నిరుపేద అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకు కన్ను లేని వాళ్ళకు అనాథలకు చాలా మంది చేస్తున్నందుకు వీళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తూ నాకు ఇంకా ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మిగతా మా మిత్రులకు కొంత అమౌంట్ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తూ మరి ఇది ఈరోజు తెలంగాణ స్టేట్ కాదు ఆ దేవుని అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం మన క్లాస్మేట్ క్లబ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా వెలగాలని చెప్పి కోరుకుంటూ పెద్దలందరికీ అవకాశం సంవత్సరానికి కోశాధికారిగా వ్యవహరిస్తూ 2022 సంవత్సరానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి చిగుళ్ళపల్లి రమణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈయన తన యొక్క బర్త్డే సందర్భంగా మరి రీసెంట్ గా కాకతీయ స్కూల్లో కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి అంతా కూడా రమణని స్పాన్సర్ చేయడం జరిగింది. అట్లాగే తనకు అనుబంధం ఉన్నటువంటి శిశుమందిర్కు మన కరోనా పీరియడ్ లో వాళ్ళందరూ కూడా రైస్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా పాల్గొనడం జరిగింది. ఇంకొక నెక్స్ట్ మనకు ప్రిజన్ స్కూల్లో కూడా అక్కడ కూడా ఆయన యొక్క సహకారంతో ఇంగ్లీష్ వొకాబులరీ టెస్ట్ పెట్టినాం. అది త్వరలో ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరిస్తూ వచ్చే సంవత్సరానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు చిగుళ్ళపల్లి రమణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తాము. నమస్తే అందరికీ. నాకు ఎల్బీనగర్ డివిజన్లో క్లాస్మేట్ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.
సార్కి, రాజేందర్ సార్కి. మరియు ఎక్కడ ఉన్న వీడియో కవరేజ్ నాకు వీడియోలు కానీ పంపించినా ఏదైనా వీడియో కవరేజ్కి నేను వెళ్తుంటా. యూట్యూబ్లో ఆర్యవైసీ టీవీ ఛానల్ కొట్టేస్తే మీరు చెప్పే ప్రోగ్రామ్స్ అన్ని చూడొచ్చు, కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు నాగరావు వెంకటేశ్వరరావు. ఫిజికల్ సైన్స్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. క్లాస్మేట్ క్లబ్లో 2016 నుంచి పనిచేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం నా మీద అదనపు బాధ్యతలు మోపుతున్నాను సార్. మరి అవి మోసుకుంటూ ఎదుగుతూ పైకి వస్తున్నాము. మరి అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. క్లాస్మేట్ క్లబ్లో ఈ కరోనా మూమెంట్లో సహాయం చాలా అద్భుతంగా సాగుతుంది. ఎవరు ఊహించని స్థాయిలో కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయి. మరి ఇలాగే కార్యక్రమాలు ముందుకెళ్ళాలి, అనుకున్న వాళ్ళకు సహాయం అందాలి. ఈ క్లాస్మేట్ క్లబ్, తెలంగాణ క్లాస్మేట్ క్లబ్ చేస్తే ఎలా ఉంటుందని నన్ను సూచన అడిగారు సారు. నేనేం చెప్పానంటే, ఎప్పుడైనా మంచి పనిని వాయిదా వేయకూడదు. మంచి పని ఒకటి మనసులో వచ్చిందంటే వెంటనే దాన్ని అమలు చేయాలి సార్. ఎందుకంటే అమలు చేయకుండా ఆలోచన వచ్చిందంటే ఆలోచన మారుతుంది. మంచి పని ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. అది రామాయణంలో జరిగినాను. రామాయణంలో రావణాసురుడికి మంచి ఆలోచన ఉన్నదంతా, ఆయన మంచి ఆలోచన అమలు చేయలేదు, చెడ్డ ఆలోచన అమలు చేసిండు, అందుకని చెడిపోయింది ఆయన. సో ఏంటంటే మంచి ఆలోచన తప్పకుండా అమలు చేయాలని చెప్పిన వెంటనే కొంతమంది వ్యతిరేకించారు, కానీ అయినా కానీ చాలా ముందుకెళ్ళి చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ఆలోచన అది పెద్దగా అయినప్పుడు ఏంటంటే చాలా ఆనందంగా కలుగుతుంది. సో క్లాస్మేట్ క్లబ్ ఈ రకంగా దినదిన ప్రవర్తమానంగా ఎదుగుతూ ముందుకెళ్తుంది. అద్భుతమైనటువంటి వ్యక్తులు ముందుకు వస్తున్నారు. మరి యువతగా అరవింద్ రెడ్డి లాంటి యువతులు, నేను ఆయన పేరు చూడలేదు, అరవింద్ రెడ్డి నాకు తెలుసు. నాకు ఎవరో చెప్పగానే అదే అరవింద్ రెడ్డి అని అనుకున్నా. అదే అరవింద్ రెడ్డి కనిపించింది నాకు ఇక్కడ. మరి సో ఇటువంటి వ్యక్తులను మనము హెల్ప్ చేస్తూ ముందుకెళ్ళాలి, యువతను బాగా ప్రేరేపించాలి, మంచితనం పెంచుతూ ముందుకెళ్తూ క్లాస్మేట్ క్లబ్ని ఇలాగనే ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి నేను చేస్తాను. మా అధ్యక్షుల వారికి, వ్యవస్థాపక వారికి, అందరికీ, మా మిత్రుడు విజయ్ అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు, అచ్చంపేట నుంచి అది హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు ఎక్కడైనా మీ ఇద్దరు కలిసి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాము. అసలు ఈ రకంగా ఈ సేవలు మాకు విస్తరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తప్పకుండా కార్యక్రమాలు విజయవంతం కావడానికి నా వంతుగా నేను కృషి చేసిన మాటిస్తూ నడుస్తున్నాను. రెగ్యులర్గా హైదరాబాద్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతుంటాను నేను. ఒకసారి మా అపార్ట్మెంట్లోనే పెట్టాము. మా అబ్బాయి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున చేయాలని పెట్టాము. చాలా బాగుంది. మా వాడికి మాట్లాడుకుంటూ చెప్పినాను అనమాట, ఇట్లా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉందా మా ఇంట్లోనే పెడుతున్నాం మా అపార్ట్మెంట్లో అంటే. మరో అచ్చంపేట నుంచి వచ్చి బ్లడ్ ఇచ్చాడు, బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాడు. మహిళా దినోత్సవము, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా క్లాస్మేట్ క్లబ్ తరఫున రక్తదానం అని ఒకటి పెట్టేసి పెట్టేసినాం. అందరూ కూడా వాళ్ళు లైక్ చేసినారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటామని చెప్తూ మా విజయ్ గారికి, తర్వాత ప్రత్యేకంగా రాఘవ సార్ గారికి నాకు ఈ అవకాశం ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు మా వాళ్ళు ఉన్నారు. ధన్యవాదాలు చెప్తూ ఇదే రకంగా ముందుకు వెళ్తామని. ఇప్పుడు మనకి గత సంవత్సరం 5,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనం విజయసార్ ప్రోగ్రామ్ చేసినప్పుడు 2,500 అర్థంలో ఇచ్చి అటు కొల్లాపూర్కి ఇటు బాబుగారికి అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్నటువంటి అర్థం శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కాదు. కర్ణాకర్ సార్ ఇంకా నువ్వు మన క్లాస్మేట్ లో సభ్యులంతా పనిచేసే స్కూళ్ళలో టైప్ అంటావా? పెళ్లి గుర్తు టైప్ అందరికి చాలా సాయంకాల సమయంలో శుభాభినందనలు తెలియజేస్తూ, సమయం చాలా ఎక్కువ అయిపోయిందని ఫీల్ అవుతుండొచ్చు. అది ఒకటే ఒక నిమిషంలో సార్ గురించి మనందరికి తెలిసి ఇంత దూరం వచ్చాం. మనం ఎన్నో కార్యక్రమాల్లో మనం ప్రతిరోజు లీనమై ఉంటాము. అయినా కూడా మన వంతుగా మనం రాఘవేంద్ర సార్ ఈరోజు మనకు ప్రతిరోజు ఎనర్జీ ఇస్తుంటాడు. మనం అందరం కలిసి ఈరోజు ఒక్కరోజు ఎనర్జీ ఇస్తే మనకు మళ్ళీ 365 days పాస్ అయిపోతుంది. మనకి ఆ ఎనర్జీ కొరకు ఈరోజు మనకు రావడం జరిగింది తప్ప ఇంకా వేరేం కాదు. సార్ గత 10 సంవత్సరాల క్రితమే నేను ఒక్కసారి చూశాను. సార్ పరిచయం అయ్యారు, అంత అయ్యారు.
నేను ఇట్లా ఒక ప్రోగ్రామ్ చేస్తుందా కొల్లాపూర్ వచ్చారు సార్. కొల్లాపూర్ ప్రోగ్రామ్ చూస్తూ వేరే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ కు విజిట్ చేయడానికి వచ్చి సార్ ఒక బుక్ ఒక బ్యాగ్ నిండా డిక్షనరీలు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి ఈ స్కూల్లో ఇచ్చొస్తుందా అని అన్నాడు. సర్లే సార్ అని అనుకున్నా. అన్నాక నేను ఆ ప్రోగ్రామ్ లో లేనమైనా నేను వచ్చే వరకే సార్ ఒక్కరు వచ్చిండు. గర్ల్స్ హై స్కూల్ కూర్చున్నాడు, అందరికి సభ పెట్టిండు, చెట్ల కింద కూర్చోబెట్టిండు. అప్పటి క్లాస్మేట్ క్లబ్ దాదాపు ఉందో లేదనుకుంటా నేను. సార్ ఒక్కరు వచ్చిండు, అందరికి ఆ డిక్షనరీ యొక్క విశిష్టత చెప్తూ ఆ రోజు యొక్క ప్రాముఖ్యత చెప్తూ అందరికి డిక్షనరీలు వచ్చింది. అంటే అనుకున్న సారు మనకు ప్రోగ్రామ్ చేయాలంటే మనకి ఎంతమంది ఉన్నారు, 10 మంది వచ్చింటే బాగుండు, ఇంకొక 5 మంది 15 మంది వచ్చింటే బాగుండు, అందరం పోయి చేస్తే ఒక ప్రోగ్రామ్ పెద్ద విజయవంతం అయితే అనుకున్నాం. కానీ సార్ 1 మ్యాన్ గా విజయవంతం చేసుకుంటూ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చి అందరినీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చింది. సార్ నిజంగా ఈరోజు చెప్పాలంటే నేను యాక్చువల్గా 10 ఏళ్ళ నుంచి నన్ను అడుగుతున్నాను, కానీ ఎన్నడూ క్లాస్మేట్లో నేను రాను సార్ అనుకుంటూ వచ్చిన. కానీ పడ్డప్పుడల్లా నువ్వు కొంచెం రా శ్రీనివాస్, కొంచెం 5 నిమిషాలు టైం శ్రీనివాస్, 5 నిమిషాలు టైం శ్రీనివాస్ అంటే సార్ సరే సార్ అంటున్నా. కానీ నేను మాత్రం ఎప్పుడు ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం సార్ బ్యాక్ మా అన్న విజయ్ కుమార్ అన్న వచ్చిండు. అబ్బా ఇంకా సార్ అక్కడ హీరో, ఇక్కడ సుపీరియర్, ఇద్దరు కలిసి నేనెంత చిన్న నేను కూడా రావాలని ఈ సంవత్సరం అడుగుపెట్టిన. నిజమన్నా మీరు రావడం, సార్ ఎప్పటి నుంచో కష్టపడుతున్న దానికి మన ఫలితము, మనం ఒక్క సమయము, మన యొక్క రూపాయలు క్లాస్మేట్ క్లబ్ ఇస్తుంది. ఈరోజు పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే ఈసీఐఎల్ ప్రధాన కార్యదర్శికి అంటే మళ్ళీ కొత్త మూలకలు వచ్చినాయి. మళ్ళా అంటే మనం చూసినప్పుడు కొత్త చెట్టు, అప్పుడు ఒక ఫౌండర్ గా చూసాము. మళ్ళా అంటే మనం ఎవరైతే సార్ స్పాన్సర్ చేసిండ్రో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్పాన్సర్ చేయడానికి వచ్చిండ్రు. ఇక రాబోయే రోజులు ఇది ఆగదు. ఒక కేసీ అదే వాసవి క్లబ్ ఫౌండర్ చంద్రశేఖర్ గుప్తా గారు ఎట్లయిందో మన క్లాస్మేట్ క్లబ్ ఫౌండర్ గా రాఘవేంద్ర సార్ కూడా చాలా విజయవంతంగా అవుతాడు. సార్ చేస్తున్న పనుల్లో మనం కష్టపడేది మన సంసారం కొరకు, మన ఫ్యామిలీ కొరకు మనం ప్రతిరోజు కష్టపడతాం. ఆ ఫ్యామిలీనే భగవంతుడు చూసుకుంటే మనకు అవసరం లేదు. నేను మన ఒకరోజు సార్ గురించి నేను అసలు అడగాల్సిన అవసరం లేదు. సార్ మీ పిల్లలు ఏం చదువుతుంటే మంచి కాలేజీలలో సీట్లు వచ్చినాయి. ఇంకా సార్ వాళ్ళ ఫ్యామిలీ కష్టపడాల్సిన అవసరం లేదు. సార్ అంటే సార్ మనం ఒక సృష్టికి మనం సహాయం చేస్తే ఆ నేచరే మనకు కల్పిస్తుంది. కాబట్టి మనకు సార్ నుంచి నేర్చుకునేది ఏంటంటే మనం ఖచ్చితంగా నేచర్కు మనం సహాయం చేయాలి. మనకు సృష్టి ఖచ్చితంగా మనకు చూసే వాళ్ళు ఉన్నారు. మన యొక్క సృష్టి మనం చూసుకుంటారు. ఆ రోజు 10 ఏళ్ల కింద సార్ కష్టపడ్డది ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మంచి ఉన్నతంగా ఉంటుంది. మనం ఎంత కష్టపడ్డా ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. కానీ వాళ్ళకి సృష్టి ఇస్తే అమోఘం, అద్భుతం, ఆనందం. అలాంటి సార్ యొక్క ఫ్యామిలీ నుంచి చూసి నేర్చుకున్నాను. అన్న ఎప్పటి నుంచో తెలుసు. అన్న కూడా రియల్లీ హీరో. ఆ హీరో మన క్లాస్మేట్ క్లబ్ లో రావడం ఒక నిజంగా మీరు ఏమన్నా అనుకోవద్దు. మిమ్మల్ని నేను ఈ రోజు కాదు 15-20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. మీరు హీరో. ఈరోజు క్లాస్మేట్ క్లబ్ లో మీరు ఒక సార్ ఒక పొట్టులా నిజం చెప్పాలంటే అంత అందము, ఆంధ్రాకి రాష్ట్ర వ్యాప్తంగా మీలాంటి అందరికి పరిచయం చాలా ఉంటుంది కాబట్టి అందరూ తీసుకొచ్చారు. ఈ రోజు సార్ కొత్తగా ఎలక్ట్ అయ్యింది స్టేట్ ప్రెసిడెంట్ గా కూడా. సార్ మీకు అందరికి కూడా సార్ మాకు ఫస్ట్ చెప్పారు, మా కొల్లాపూర్కు ఖచ్చితంగా మీరు హెల్ప్ చేయాలి. కొల్లాపూర్లో క్లాస్మేట్ క్లబ్ అట్లా కొల్లాపూర్ నుంచి అంటే సౌత్ టు నార్త్ వరకు అన్ని రూట్లో వెళ్ళిపోవాలి సార్. ఈ రూట్ లో ఉంది, ఆ రూట్ లో లేదనుకున్నా మా మిత్రులు అదేది కట్టా శ్రీనివాసులు చెప్పిండు, ఇది ఒక రాష్ట్ర స్థాయి ఉండకూడదు, అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోవాలి, నేషనల్ లెవెల్ వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా ఈ నేషనల్ లెవెల్ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అద్భుతంగా వెళ్ళిపోతుంది సార్ అన్నారు. వేరే దేశాల్లో కూడా మా స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు, ఉండింటారు. వాళ్ళ యొక్క మళ్ళీ సేవలు మళ్ళీ మన క్లాస్మేట్ క్లబ్ లోకి వచ్చినాయంటే, మనం ఎక్కడ పోయినా సరే క్లాస్మేట్ క్లబ్ ఒక గ్రూప్ అయిందంటే ఆ క్లాస్మేట్ క్లబ్ లో మన ఫోటో కనబడిందంటే అందరు తెలుసుకుంటాం. అర్థం మన మెంబరు, మన ఆత్మీయుడు అంటే మన ప్రాంతం వాళ్ళు. మనం అనుకుంటే ఒక దూరం పోతే మన ప్రాంతం వాళ్ళు కనబడితే హ్యాపీ అనిపిస్తుంది. అట్లా ఒక మన క్లాస్మేట్ లో ఒక గ్రూప్ మెంబర్స్ మనకు కనబడే వరకు ఒక తెలియని ఆనందం, తెలియని ఎనర్జీ మనకు పాస్ అవుతుంది. కాబట్టి అలాంటి ఎనర్జీ మనందరికి ఇస్తున్న రాఘవేంద్ర సార్కు మనస్ఫూర్తిగా మనసారా తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఇంకా ఎంతో శక్తినిస్తూ ఈ 365 డేస్ కూడా ప్రతిరోజు క్లాస్మేట్ క్లబ్ కి సేవ చేస్తూ ప్రతిరోజు నిత్యం ఒక ప్రాముఖ్యత మా అందరికి తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ ఆనందపరచని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అయితే అప్పుడు ఇంత యాక్టివ్ లేకుండా సార్ క్లాస్మేట్ లో. అయితే సార్ ఫోన్ చేసి చెప్పట్లా భయపడే సార్ ఫోన్ కాల్ ఎక్కడానికి. అట్లాంటి ఇప్పుడు నాకు రాఘవేంద్ర సార్ ఫోన్ చేసి అని చెప్పే స్థాయికి వచ్చింది సార్. సారు అయితే సుమారు 100 మంది సభ్యులు ఉంటారు మా చెంపేటలో. అయితే జిల్లా మొత్తం ఇప్పుడు ఇక్కడ 4 ఏళ్ళు యాక్టివ్ ఉండే సార్. సార్ మా దగ్గర ఫోన్ చేసి హైదరాబాద్ యాక్టివ్ చేయాలి, కొల్లాపూర్ యాక్టివ్ చేయాలి ఇట్లా మాట్లాడుతుండే సార్. అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్ని 4 కర్నూలు కలవకుడికి ఈ యాక్టివ్ జరుగుతుండే. అచ్చంపేట మన వెంకటేశ్వర సార్ ప్రెసిడెంట్ ఉన్నారు సార్ ఫస్ట్, అప్పుడు యాక్టివ్ అయింది. తర్వాత నేను ప్రసాద్ సార్. ఇప్పుడు 4 గంటల తర్వాత అచ్చంపేట అనే స్థాయికి వచ్చింది సార్ వాళ్ళు చెప్తుంటారు. అయితే హైదరాబాద్ యాక్టివ్ ఎట్లయితే బాగుంటుంది అని సార్ ఇక్కడ పరిచయం సార్ అంతా. ఇప్పుడు మీరే యాక్టివ్
సార్ ఈ రోజుల్లో చూడండి సార్, ఇంత టైం కేటాయించారంటే మీరు అంత గొప్పలు సార్. ఏం లాభం ఉంది నాకు అని ఆలోచన చేసే ఈ కాలం కలియుగంలో ఇది మాట్లాడాలంటేనే టైం ఇస్తలేదు సార్. ఇంక ఏం లాభం ఉంది నాకు, ఈయనతోనే మాట్లాడితే ఏం లాభం ఉంది? లైఫ్ మాట్లాడాలి అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఈ సుమారు 50-60 లక్షలు దాటిపోయింట సార్ సేవా కార్యక్రమాలు. సార్ చాలా గొప్పడు సార్. సారు జన్మ ఇప్పటికి ధన్యమైపోయింట సార్. మన సభ్యులందరూ కూడా ఈ సేవ చేస్తున్నారు కాబట్టి అందరికీ కూడా మేలు జరుగుతుంది సార్. కుటుంబం అనేది మంచిగా ఉన్నత స్థాయిలో ఉంటారని చెప్తూ ముగిస్తున్నాను సార్. ఒక 2 మాటలు చెప్పి నేను తక్కువ తీసుకుంటా టైము. అయితే ఒక క్లాస్మేట్ క్లబ్ ఏర్పరిచిన తర్వాత రాఘవేంద్ర సార్ ఒకసారి మాట్లాడుతూ, అంతకుముందు మేము అన్ని సంఘాలలో కూడా కలిసి పనిచేసేది. అవప్ప వాసవి క్లబ్, తర్వాత రైస్ క్లబ్. నేను రైస్ క్లబ్లో సభ్యుడు కాకుండా వీళ్ళందరూ ఉన్నందుకు నేను దాంట్లో కూడా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అయితే దాంట్లో ఉన్న కార్యక్రమాలు చూసినాక రాఘవేంద్ర సార్ చాలా టార్గెట్ చెప్పింది. ఇప్పుడు మనం దీనిలాగా కాకుండా క్లాస్మేట్ క్లబ్లో ఒకరిని దత్తు తీసుకుంటే వాళ్ళని మొత్తం కూడా దత్తత తీసుకుంటే మొత్తం కూడా వాళ్ళ సెటిల్ అయినంత వరకు కూడా మనం హెల్ప్ చేయాలని అన్నారు రాఘవేంద్ర సార్. ఇది వద్దు, నువ్వు చాలా ఇస్తూ వద్దే వద్దని తీవ్రంగా వ్యతిరేకించాను సార్. అట్లా కానే కాదు, నేను అది చేస్తానని మొండి పట్టిండు. తర్వాత 1-2 ఇయర్స్లోనే నేను ఇంతమందిని చేసిన సార్ 10 మందిని తీసుకున్నాను అని చెప్పాడు. సరేనే తీసుకున్నావు, ఏదో మధ్యలో వదిలేస్తాను అనుకున్నాను. తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు సెటిల్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. క్లాస్మేట్ క్లబ్కు వాళ్ళు డొనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అప్పుడు అబ్బా రాఘవేంద్ర సార్ నువ్వు చాలా గొప్పడు అని ఆయనతో చెప్పలేను, నా మనసులో. అంటే రీసెంట్గా నార్కల్లో ఒక అబ్బాయి, బీద అబ్బాయికి ఒక ల్యాప్టాప్ అవసరమైతే వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే అన్ని నార్కల్లో ఎన్నో క్లబ్లు ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలు, అందరి దగ్గరికి పోయింది. అయ్యా మా బాబుకి ఇంత ల్యాప్టాప్ కావాలి, మీరు హెల్ప్ చేయండి. అందరూ ఒకటే మాట చెప్పారు, నువ్వు మేము సాయం చేస్తాం కానీ నువ్వు రాఘవేందర్ దగ్గరికి వెళ్ళిపో అని చెప్పాడు. అరే ఇదేంటని ఆమె మళ్ళీ రాఘవేందర్కి వచ్చింది. అంతకుముందు అడిగింది, మళ్ళీ రాఘవేందర్కి వచ్చింది. వచ్చిన తర్వాత రాఘవేందర్ చెప్పాడు. ఒక్కరోజు టైంలో అందరు కూడా రాఘవేందర్కి డబ్బు ఇచ్చిండు. మరుసటి రోజు వాళ్ళు ల్యాప్టాప్ ఇచ్చిండు అబ్బాయికి. ఒకటే రోజు టైం వాళ్ళందరూ ఇచ్చేసారు రాఘవేందర్. అంటే రాఘవేందర్ అంటే వాళ్ళకంత నమ్మకం. వాళ్ళు ఇండివిజువల్ ఇస్తారు కానీ రాఘవేందర్ గారు ఇస్తే అది ఖచ్చితంగా చేస్తుంది, వాళ్ళకు ఉపయోగపడుతుందని. ఈ విధంగా రాఘవేందర్ చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నందుకు అతన్ని ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. సార్ గురించి ఒక 2 మాటలు ఏంటంటే, నాకు బీపీ ఉంది, నీకు బీపీ కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలంటే ప్రశాంత జీవితం గడపాలని. ఈ డోంట్ టేక్ దిస్ సర్వీస్ అంటే చాలా రిస్క్తో కూర్చున్నది, ఇది ఇంకా పెరుగుతుంది అని. అది ఏమైతే అనేది మనకు సంబంధం లేదు సార్, అది ఏం కానీ అసలు అది ఉన్నందుకే నేను ఇప్పుడు స్పీడప్ చేస్తున్నా సార్ అని. ఎందుకంటే అది లేకపోతే మన జీవితం మీద చాలా రోజులు నమ్మకం ఉంటుంది. ఇది అలాగే మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టు లెక్క. ఇంకెప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి నన్ను అడిగిరు, వాళ్ళని అడిగిన అందరూ మేము అందరి దగ్గర పోయినా అని చెప్పిన. నా బాధ్యత ఏంటి అన్నాడు. నా బాధ్యత నేను ఏమన్నా చేస్తాను, నువ్వు లైఫ్ క్లబ్ దగ్గరికి వెళ్ళు, అవప్ప దగ్గరికి వెళ్ళు, వాసవి క్లబ్ దగ్గరికి వెళ్ళని చెప్పి వాళ్ళు పాపం అందరి దగ్గరికి పోయిన కానీ అందరూ చేస్తాం కానీ పోయి రాఘవేందర్తో ఫోన్ చేయించి లేదా ఆడ మాట్లాడాలి. అక్కడ మాట్లాడితే నాకు అప్పుడు 15,000 నా టార్గెట్. సరే అని నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే కట్టసింగ్ చెప్పడానికి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నాకు చెప్పిందో ఒక ఆయన ఇంకొక ఫోర్స్ అంటే ఇప్పుడు మనకు విజయ్ సార్ వాళ్ళు పొద్దునే వయసిండ్రు. రంగారెడ్డి జిల్లా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు కాబోతున్నటువంటి ఎం చంద్రశేఖర్ మొదటగా ఫోన్ చేసి ఏమన్నాడు అంటే, మీ అల్లుడికి మనం ఏం చేసినా అవన్నీ మా అల్లుడి గురించి ఇంకోరి గురించి మాట్లాడుతున్నాను, నేను నా వంతుగా నీకు 25% ఇస్తాను, ఇంకేమనంటే నువ్వే చూసు, ఇంకా కావాలంటే చెప్పి 25% నేను ట్రై చేస్తాను. అయిపోయింది, అది 25% ఓకే అయింది. నేను బాలాజీతో మాట్లాడతాను. బాలాజీతో నేను కూడా మాట్లాడతాను, నువ్వు కూడా మాట్లాడంటే బాలాజీ వాసవి క్లబ్కి వెళ్ళి ఒక 25%. ఆ తర్వాత ఆయన లయన్స్ క్లబ్ ఆర్సీ, ఇక్కడ లయన్స్ క్లబ్ క్యాబినెట్ ట్రెజరర్ మాటికి వచ్చినటువంటి హకీం విశ్వప్రసాద్ ఆయన నేను ఆయనకు కూడా అదే చెప్పాను 25%. ఇక ఆ తర్వాత నా వంతు వచ్చింది. అంటే యాక్చువల్గా నేను అవప్ప ప్రెసిడెంట్, నేను 15% 25% నేను షేర్ చేసుకోవాలి. దానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే నేను మరి అబ్బాయి వయసు అబ్బాయి కదా, మళ్ళీ హెల్ప్ చేయాలి కదా అంటే మా పోలీస్ లీడర్ గారు 5,000 రూపాయలు ఇస్తాను. ఆ తర్వాత ఇది స్టేట్కి వెళ్ళి ఆ తర్వాత అవప్ప అధ్యక్షుడు నాగర్ కర్నూలు జిల్లాకి ఆయన ఒక 5,000 ఇస్తాను. సో 15,000 ఇంకా నాది ఒక 5,000 మిగిలింది. నేను 15,000 సిద్ధమైనా. కానీ
ఆ 5,000 కూడా ఎవరైతే ఆ అబ్బాయి చూసుకుంటున్నాడో సొంత పెద్దమ్మ కొడుకు. సార్ నేను వారికి ఇయ్యనంటాడు. ఏమి ఇయ్యగలను ఆయన అని చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నువ్వు ఇస్తే నీ అకౌంట్ ఇస్తే అమలు చేసుకోవాలి. అట్లా కాదు వారికి అంటే నేను ఇవ్వాలి అన్నాడు. నీ ఇష్టం సరే ఏదైనా చెయ్యి అన్నాడు. వాడు 5,000 అవసరం ఉంటే 13,000 రూపాయలు ఇస్తే నా వంతు ఇవ్వాల్సినటువంటి 5,000 రూపాయలు మహేష్ తరఫున ఇచ్చి మళ్ళీ ఇంకో సేవా కార్యక్రమానికి 8,000 రూపాయలు వేరే వాళ్ళకి తీసుకెళ్తుంది. గారికి మరియు ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికైన రాజయ్య గారికి మరియు వెంకటేశ్వర సార్ గారికి మరియు వెంకటరాజ్ సార్ గారికి మరియు కోల శ్రీనివాసులు గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు గారికి మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అంటే ఇక్కడికి వచ్చిన రాష్ట్ర వివిధ జిల్లాలకెళ్ళి, తెలంగాణ జిల్లాలకెళ్ళి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనము ఇన్ని కార్యక్రమాల్లో చేస్తున్నాం, కానీ ఒక్కొక్కరిని ఒక సోల్జర్గా తయారు చేసిన మన వ్యవస్థాపకులు రావేందర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతవరకే చెప్పారు, సమయం ఇవ్వడం గ్రేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎవరి పనులలో, ఎవరి దాంట్లలో, ఎవరు ఉండే దాంట్లో వారు నిమగ్నమై ఉంటారు. కానీ ఇక్కడ సమయం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకొకటి 10 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తున్నారు, ఇది 11వ సంవత్సరం తెలుసు అందరికీ. అయినప్పటికీ ఏ గురువు అయినా, ఏ టీచర్ అయినా సమయం దొరికిందంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి ఆర్జించాలి, ఏదో ఒకటి సంపాదించాలి, ఏదో ఒకటి సంపాదన చేయాలనే కార్యక్రమంలో మునిగి ఉంటారు. రియల్ ఎస్టేట్ కావచ్చు, చిట్టీలు, ఇప్పుడు అంటే దాదాపు చిట్టీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చిన ఆదాయంతో వాళ్ళు ఇంట్రెస్ట్లకు ఇచ్చి కూడా ఆదాయం పొందవచ్చు. ఆ ఆలోచన లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక్కొక్కరిని ఒక సోల్జర్గా, ఒక ఆణిముత్యంగా తయారు చేసి మనల్ని అందరినీ మున్ముందు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎవరి ప్రత్యేకత, అంటే ఎవరి స్థానంలో, ఎవరి అంటే ఏ తాలూకా వాళ్ళలో వారిని ఒక హీరోగా నిలబెట్టి మనల్ని అందరినీ తయారు చేసి పంపిస్తున్న రావేంద్ర సార్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో, అంటే ఇందాకనే చెప్పిన ఎన్నో కార్యక్రమాల్లో ఎంతో ఆర్జన, అంటే ఎంతో ఆర్జించవచ్చు, ఎంతో సంపాదించవచ్చు. కానీ అలాంటి సంపాదన కన్నా ఎన్నో కోట్లు రావచ్చు, కొన్ని కోట్లు పోవచ్చు. అన్ని కోట్లు, విలువైన కోట్ల కన్నా ఒక కరోడపతి కాకుండా కానీ ఒక, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా ఓన్గా ఒక ఎస్టాబ్లిష్ చేసి ఒక స్థానం నిలబెట్టుకుంటున్నటువంటి వ్యక్తి మనకు రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే నేను అనుకుంటున్నా, ఒకసారి నైటే నాకు ఒకటి అనిపించింది. అంటే రావేంద్ర స్వామి ఉన్నారు మంత్రాలయంలో, కానీ గురుజే దేవుడు కాబట్టి అట్లా కాకుండా సారు పూర్వజన్మలో ఏదో ఒకటి ఉండి ఈ జన్మలో మనకు అందరికీ ఒక తెలంగాణ రావేంద్ర స్వామిగా అవతరించింది అనేది ఇప్పుడు నేను, ఎందుకంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇందాకనే ఒక వెంకటస్వామి సారు చాలా లైవ్ గా చెప్పారు, ఎవరో కాదు మనకు ఇక్కడ ఉన్నది లివింగ్ గాడ్ అన్నాడు. అంటే లివింగ్ గాడ్ అంటే ఇంకా అదొక శక్తి అందరికీ తెలిసిందే. కాకపోతే ఇట్లాంటి కార్యక్రమాలు, ఇంత మంచి కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎన్నో తీసుకుపోతారని, అంతర్జాతీయంగా కానీ అని చెప్పారు. అది ఒకటి. ఇంకొకటి ఇంత మందిని పరిచయం చేయడం. ఇంకొకటి కొద్ది ఆణిముత్యాలు ఉన్నారు, మా విజయ్ సార్ కానీ, మా ఇప్పుడు చెప్పినట్టు ఆడిటర్ గారు. ముందే నేను లాభార్జన లేకుండా క్లాస్మేట్ క్లబ్కు వచ్చిన వారందరికీ, అంటే ఎలాంటి లాభార్జన లేకుండా మీరు ఎవరైతే నాకు క్లయింట్ గా మారుతారో మేము మళ్ళీ క్లాస్మేట్ క్లబ్ కి అందిస్తాం అనడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఎంతో అది బ్రాండ్ మైండ్ ఉంటేనే అవకాశం ఇవ్వగలుగుతాం. అట్లాంటి కార్యక్రమానికి పూనుకున్నది మన మల్కాజ్గిరి చార్టెడ్ అకౌంట్ సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ అవకాశము ఇంత మందిలో మనము ఇట్లా
గౌరవప్రదంగా ఇక్కడనే కాదు మనం ఈ నాలుగోడల మధ్యలోనే కాకుండా ఒక తాలూకా స్థాయిలో, ఒక జిల్లా స్థాయిలో ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు మా శ్రీనివాసులు అనుకుంటున్నాం ఎందుకు అయ్యా కొల్లాపూర్లో అంటే సీన్ ఉన్నారని అంటాం, చేస్తున్న కార్యక్రమం. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాకు మంచి వ్యవస్థాపకులు రాజేంద్ర సార్ అందరికీ కల్పించడం చాలా సంతోషదాయకం. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పనులు చేస్తుంటాం, కాకపోతే ప్రత్యేక గుర్తింపు నేను రవిని అని చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడికి పోతే నాకు కొల్లాపూర్ తాలూకాలో ఉన్నా అనుకోండి, నాకంటే ఒక స్టేటస్ ఉంది, కాకపోతే తెలుసు. కాకపోతే మళ్ళీ ఏంటంటే ఇంకొకటి అడిషనల్, నేను ఎంతో బిజీగా ఉంటాను, ఎంతో అంటే నాది బిజీగా అంటే ఉండడం ఏంటంటే నేను నా ప్రొఫెషనల్ ఏంటంటే కమ్యూనికేషన్ ఫీల్డ్, చాలా బిజీగా ఉంటాను. సార్ ఫోన్ చేసినప్పుడు ఒక్కోసారి ఎత్తాను తెలుసు. కాకపోతే అంత బిజీగా ఉన్నా కానీ నాకు అందరికంటే తెలిసినా కానీ నాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే రవి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటాడు అనేది ఒకటి గుర్తింపు. ఆ పాల్గొంటాడు అనే గుర్తింపు తెచ్చింది మన వ్యవస్థాపక రాజేంద్ర సార్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక దగ్గరకు పోయినా అంటే పలానా ఈయన నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేను రవిని నేను పలానా చేస్తా అని చెప్పుకోవాలి. రవి వచ్చారు, రండి సార్ మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రండి సార్ నేను మాట్లాడతాను అని వాళ్ళే మాకు టైం ఇస్తున్నారు. అంటే అంతటి భాగ్యం కల్పించేందుకు అంటే మీరు అంటే మనం సేవా కార్యక్రమంలో ఏది చేసినా కానీ లాభం రాదు, కానీ సేవా కార్యక్రమంలో ఎన్ని చేసినా కానీ ఎంత కోట్లు ఆర్జించినా కానీ మనం సొంతంగా ఏది ఉండదు. సేవా కార్యక్రమంలో ఆర్జించినా అది ఎంతో ఆనందదాయకం ఉంటుంది, ఎంతో మనకు మంచి పేరుని ఇస్తుందని నేను చాలా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎన్ని కోట్లు సంపాదించినా ఏది రాదని చెప్పాను కదా, సార్ కూడా ఎన్ని కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు, పేరు తరతరాలకు ఇప్పుడే కాదు తరతరాలకు ఉండిపోతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం